ప్రేమ పక్క చామంతి ఒక పక్క అదే పనిగా ఆలోచన పడుతూ ఉంటారు. అలాగే వాళ్ళు జరిగి నిజమైన పెళ్ళ లేకపోతే ఇది షూట్ అర్థం కాని ఆయమేలా ఉంటారు. పదే పదే ఇంకా జరిగిన ప్రతి సమయం గుర్తించుకుంటూ ఉంటారు. నిశ్చయం జరగడం, ఆ తర్వాత వచ్చి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, అలాగే అదే ముహూర్తానికి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాను, అదే ముహూర్తం పెట్టారు అని చెప్పి పంపిన మాటలు ప్రేమ పక్క చామంతి పక్క గుర్తించుకుంటూ ఉంటారు. నా పెళ్లి జగన్ ఇలా ఉంది, దైవంగా అనుకుంటా, చామని చెప్పిన ఒప్పుకోదు కదా అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఉంటారు. అంటే ప్రేమ్ బాబు ఏం మాట్లాడలేదంటే నాకు తగిన భావమే ఆయన కలిగి ఉండదులే అనుకుంటా అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. కానీ ఎవరికి తెలియకుండా అలా ఒకరు బాధపడుతూ ఉంటారు. ఇంకా రోజా, రమాదేవి అలాగే నిషా వచ్చి మొత్తం చూస్తుంటారు. ఒకసారి తాళపట్టు తీసేది, అప్పుడు ఈ షూట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా డైరెక్టర్ అలాగే కావాల్సిన ఏర్పాట్లను చూసుకోమని చెప్పి చెప్తూ ఉంటారు. తాళపట్టు పెడతారు. అక్కడ ఎప్పుడు ఏ పనిలో వాళ్ళు ఉన్నా కదా, ఇదే మంచి టైం అని చెప్పేసి రమదాన్ దొరికిపోం కదా ఆంటీ అని నిషా అనగానే, నీకు ఆ నోటు నుండి మంచి మాట రావా అని చెప్పేసి రమదాన్ వద్దాంటీ వద్దు అని చెప్పి నిషా అంటుంది. రోజా వెళ్ళు అని చెప్పి రమదాన్ సరే అని చెప్పి ఇంకా రోజా ఇంకా వెళ్ళి తీరా సిద్ధమవుతుంది. ఇంకా ఎవరి పని వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా తాళబొట్టు తీసుకొచ్చి ఇంకా రోజా కామ్గా తీసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి సంతోషపడుతుంది. ఏం కావాలి మేడం అని చెప్పి డైరెక్టర్ అడుగుతుంటారు. ఏం లేదు అని చెప్పేసి అంటే సెట్ బాగుంది చూసిన అంతే అని చెప్పి రోజా కాల్ చేసి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా కామ పక్క వచ్చేసి ఇంకా దగ్గర చూస్తారు. మేడం షార్ట్ రెడీ అని చెప్పి చామంతికి ప్రేమ చెప్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు రెడీ వస్తూ ఉంటారు. ఇదిగో పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు, నువ్వు తాళి కట్టాలి అని చెప్పి డైరెక్టర్ చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. ఇంక పేట మీద కూర్చుంటూ ఉంటారు. ఇంకా రమాదేవి రోజా నిషా చూస్తూ ఉంటారు. పంతులు గారు రెడీ అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. నేను రెడీ తాళి లేదు అని చెప్పి పంతులు గారు మాట తాళి లేదని చెప్పి డైరెక్టర్ అలాగే ప్రేమ చామంతి హర్ష చంద్రిక షాక్ అవుతూ ఉంటారు. ఇంకా రమాదేవి నవ్వుకుంటుంది. అదేంటి తాళి లేకపోవడం చెప్పి చూస్తుంటారు. లేదు డైరెక్టర్ గారు అని చెప్పి చామంతి పడదు. తాళి లేదంట అని చెప్పి డైరెక్టర్ అని చెప్తూ ఉంటారు. ఇంకా వెళ్ళి చూస్తూ ఉంటారు. అవును తాళి లేదు అని చెప్పి అంటే మొత్తం వెతుకుతుంటారు. తాళి మిస్ అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి తాళి ఏమైపోయిందని చెప్పి అంత టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా రోజా రమాదేవి అదే నవ్వుకుంటూ ఉంటారు. నాగేశ్వరరావు ఇదిగో ఏంటి ఎక్కడ తాళని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సార్ కలిసి నువ్వు పెట్టాము ఎవరు కొట్టేశారు సార్ అని చెప్పి అనగానే, అరే నాయన అది గోల్డ్ కదా, రోల్డ్ బ్యాంక్ తెచ్చేయండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇంకా అదే కొంచెం టెన్షన్ పడి చూస్తుంటారు. ఇంకెక్కడ ఉన్నారు, ఎప్పుడో పారిపోయి ఉంటారులే, తాళపట్టు లేక ఈ షూటింగ్ ఎలా జరుగుతుంది అని అంటూ రమ్మతాను. అందుకే వద్దన్న, దాని దళితం తగ్గట్టే నీకు అన్నీ ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి నిషా అంటాడు. నిషా జాగ్రత్తగా మాట్లాడు అని హర్ష అనగానే సాక్షిగా కనపడుతుంది కదా అనుకుని అదే మాట్లాడతాను చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంకా అందరూ సరెండర్ అయిపోతుంటారు. ఇంకా తాళపట్టు పెట్టుకోవచ్చు కదా, టైం అయిపోతుంది, అబ్బా తాళకపోయి చూడండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి, షూట్ క్యాన్సిల్ చేసేయండి అని చెప్పేసి రోజా అనగా డైరెక్టర్ గారు ఇదిగో తాళం ఎగిరిపోతుంది ఉందని చెప్పేసి ట్రైన్ చూపిస్తుంటారు. ఒకసారిగా రమాదేవి రోజా నిషా షాక్ అవుతూ ఉంటారు. మనసు ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి చంద్రిక అన్నాం. అలాగే లేదు, ఎప్పుడు ఇంకోటి రెడీగా పెట్టుకున్నాను అని చెప్పేసి ఆ రోజు ప్రేమ గుర్తుంచుకుంటూ ఉంటాడు. ఇంకా అది లాస్ అయిందనమాట అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఏరా తాళి పోగొట్టు పెట్టుకుని తిరుగుతున్నావు ఏంటి, ప్రమాదంగా ఏం లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ మార్నింగే 2 మాసాలు తీసుకొచ్చి ఇలా ఇది మర్చిపోయాడు అని చెప్పి ప్రేమగా అబ్బో వీళ్ళు షార్ప్గా ఉన్నారు అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సరే టేక్ అని చెప్పి ఇగో పంతులు గారు మంట చదువుతారు తాళి కట్టి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. సరే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. చామన్ కదా చూసి షాక్ అవుతూ ఉంటుంది. అది ఆ రోజు ప్రేమ అలాగే చామన్ పెళ్లి చేస్తుంది అనుకోని అలాగే ప్రేమ దగ్గరుండి చేయించడం అంతా గుర్తొచ్చుకుంటుంది. అంటే ఆ రోజు నా మెల్ల తాళి కట్టనుకుని స్పెషల్గా నేను ఆల్రెడీ చేయించాను చెప్పి ప్రేమ అన్న మాటలు చామంతి అలా గుర్తించుకుంటూ ఉంటారు. చామంతి అలాగే ప్రేమ చూస్తుంది. ప్రేమ చామంతి అలా చూస్తుంటారు. ఏంట్రా తాళి పాకెట్లో పెట్టి తిరుగుతున్నావు ఏంట్రా అని చెప్పి రామదానం అదేం లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ నాకు పొద్దు నోటీస్ వేరేది ఇచ్చారులే, అది జాగ్రత్త పెట్టా అంతే అని ప్రేమ కవర్ చేస్తుంటాడు. పర్లేదురా ఈ షాప్ కన్నా అని చెప్పి అంటూ డైరెక్టర్ ప్రేమ్ గో పంతులు మంత్రాలు చదువుతారు నువ్వు తాళి కట్టే అని చెప్పి అంటూ ఉంటారు. సరే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. సరే అని చెప్పి తాళి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా చామంతి మోహన్ సంతోషం ఉంటుంది. ఇంకా నిషా చాలా ఆశపడిపోతూ ఉంటుంది. ఇంకా కోపం చూస్తూ ఉంటారు. ఇంకా అదే పని యాక్షన్ అంటూ ఉంటారు. ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. బాబు తాళి కట్టు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చామంతి తాళి చూస్తూ ఉంటుంది. నిషా తట్టుకోలేకపోతుంది, చాలా కోపం చూస్తుంది. ఈ అవకాశం మళ్ళీ రాదు చామ్, ఇదిగో నీ మెల్ల 3 వేసేస్తాను, ఈ ఛాన్స్ మిస్ చేసుకోని చెప్పి ప్రేమ అనుకుంటూ ఇంకా చామంతి మళ్ళీ తాళి కడుతూ ఉంటారు. ఇదిగో 3 వేసాకు 1 3 వేసి ఆపేసాను డైరెక్టర్ అని సరే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. అమ్మయ్య అని చెప్పి రోజా రమాదేవి అలాగే
నిషా అనుకుంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి మళ్ళీ తాళి కడుతూ ఉంటారు. ఇంకా నిజంగానే వద్ద పెళ్ళి అయిపోయి చెప్పేసి ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ప్రేమ్ మాత్రం మూడు మూడు వేస్తూ ఉంటాడు. ఇది అంతా దేవుడు అనుకున్నాం మధ్య పెళ్ళి అయిపోయిందని చెప్పేసి చామంతి ప్రేమ్ అలాగే ఒకరు చూసుకుంటారు. ఇంకా చామంతి మాత్రం ప్రేమ్ నిజంగా తన మెళ్ళ తాళి కడతాని చెప్పేసి ఇంకా అదే పనిగా మెళ్ళ తాళిని చూసుకుంటూ ఉంటుంది. ఇగో ఇంకా ఆఫీసే అని డైరెక్టర్ అంటూ ఉంటారు. చామంతి ప్రేమ్ మాత్రం ఒకరొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. చామంతి మాత్రం నిజంగానే ఇద్దరు పెళ్ళి అయిపోయిందని చెప్పి అనుకుంటారు. ఇదంతా దేవుడు అనుగ్రహం చెప్పి అనుకుంటూ ఉంటారు. చంద్ర కూడా చాలా సంతోషంగా చూస్తుంది. ఇంకా ఆలోచించు మూడు మూడు వేసేస్తా అని చెప్పేసి ప్రేమ్ అనుకుంటూ మూడో మూడు కూడా వేసేస్తూ ఉంటారు. చామంతి అంత అర్థమవుతుంది. ఇంకా అలాగే ప్రేమ చూస్తూ ఉండిపోతుంది. ప్రేమ్ అనుకునే విధంగా మూడు మూడు వేసేస్తాడు. ఇంకా చామంతి ముందు షాక్ అవుతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా మధ్య పెళ్ళి అయిపోయింది అని చెప్పి అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా మనల్ని ఎవరు ఫేస్ చేయరు, మనకి పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. చామంతి అలాగే ఫీల్ అవుతుంది, అలా చూస్తుండదు. కానీ రోజా రమాదేవి నిషాక్ ఎక్కడో డోర్ కొడుతుంది. ఇంకా అలా అనుమానం చూస్తూ ఉంటారు. చామంతి పదే పదే మెల్ల తాళి చూసుకుంటుంది. ఆనంద భాష వస్తూ ఉంటాయి. ఇంకా అలాగే చూసుకొని కళ్ళకి అద్దుకుంటుంది. అదంతా ఇంకా ప్రేమ చూస్తూ ఉంటుంది. ప్రేముడు కళ్ళ మీద వస్తుంటాయి. ఇంకా ఇద్దరు అలా ఒకరు చూసుకుంటూ ఉంటారు. చామంతి మరి నిజంగానే తనకు పెళ్ళి అయిపోయిందని చెప్పేసి ఇంకా ప్రేమతో అనుకుంటూ ఉంటుంది. ఇంకా రోజా చాలా అప్సెట్ అవుతుంది. నిజంగా పిల్లకి ఎంత బాగుందో అసలు అసలు ప్రేమ్ బాబు అసలు నిజంగా పెళ్ళి అయిపోయింటే ఎంత బాగుందో చామంతి అని చెప్పి చంద్రగా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా చామంతి మాకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అందరు అక్షంతలు వేసి ఆశీర్వదించండి అంటే యాక్చువల్గానే ఏంటి ఇదేనా పెళ్ళ ఏంటి అని అమ్మది అడుగుతుంది. యాక్టింగ్ పెళ్ళే కానీ కెమెరాకి వేసండి సరిపోతుంది అని చెప్పేసి డైరెక్టర్ అంటూ ఉంటారు. అనుకున్నది అలా చేస్తూ ఉంటారు. ఇంకా చాంతి మాత్రం పదే పదే ఇంకా బెడ్లో తాళి చూసుకుంటుంది. నిషా మనం చాలా ఆవేశంగా అక్షంతలు నెత్తి మీద వేసుకుంటున్నట్టు వేస్తూ ఉంటుంది. ఇంకా చామంతి మాత్రం పదే పదే ఇంకా ప్రేమ చూస్తుంది. ప్రేమ కూడా అలాగే చామంతిని చూస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరు కళ్ళం నీళ్లు వస్తూ ఉంటాయి. చామంతి ప్రేమ్ మీరు బాగా యాక్ట్ చేశారు, బాగా న్యాచురల్గా చేశారు అని చెప్పేసి ఎక్సలెంట్గా ఉంది అని చెప్పి ఇదిగో అసలు నెక్స్ట్ వాటిలో ఎంత ఫీల్ అక్కర్లా ఎంజాయ్ చేసి చేయండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇదిగో అదే విధంగా మొత్తం చెప్తూ ఉంటారు. నేను మీతో కొంచెం పర్సనల్ మాట్లాడని చెప్పేసి ప్రేమ్ అంత డైరెక్టర్ మాటలని పిలిపెట్టుకుని కూర్చొని అంతా ఆలోచించుకుంటూ ఉంటారు. ఏంటి చెప్పు అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటారు. అంటే మీకు ఎలా మాట్లాడాలి చెప్పాలో నాకు అర్థం కావట్లా అని ప్రేమ్ అనగానే పర్లేదు నన్ను ఫ్రెండ్ అనుకొని చెప్పు అని చెప్పి డైరెక్టర్ అని మాటలు. అంటే నేను చాలా ప్రేమిస్తున్నాను, కాకపోతే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. అసలు పరిస్థితి మా మీద పగబడడం వల్ల మీ ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది సార్ అని ఇంకా తన స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు. నేను తను నిజంగా తాళి కట్టాలనుకుంటున్నా అని చెప్పి ప్రేమ అనగానే డైరెక్టర్ షాక్ అవుతుంటాడు. అదేంటి అని అనగానే అంటే ఏ కుటుంబంతో వద్దనుకుందో వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలి, నేను ఇష్టపడిన అమ్మాయి మళ్ళీ తాకడానుకుంటున్నాను ప్లీజ్ సార్ అని చెప్పి ప్రేమ్ చేతులు అడుగుతుంటాడు. ప్రేమ్ చన్నావు కదా నువ్వు మోసం నేను నమ్ముతున్నాను, ప్రేమకు ఎప్పుడు విడిపోకూడదు, మీ పెళ్లి చేసి మీ ప్రేమ నేను గెలిపిస్తాను డోంట్ వరీ, కాకపోతే ఆడపిల్లలు తెలియకుండా చేసుకోవడం తప్పు అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. కానీ ప్రేమ్ చెప్పిన మాటలు విని డైరెక్టర్ కన్విన్స్ అవుతుంటారు. సరే నేను చేస్తాను చెప్పి అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ప్రేమ్ అంటూ వెళ్ళిపోవడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ డైరెక్టర్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ప్రేమ్ డైరెక్టర్ చూసుకుంటూ ఉంటారు. కానీ రోజా రమ్మాదేవి నిషామతి చాలా అప్డేట్ అవుతూ ఉంటారు. ఇంకా రోజా తన చేతిలో తాళం తీసుకొని ఎందుకు అని చెప్పేసి ఇంకా పడేస్తుంటది. అనుకుని తలంబరాలు పోసుకోవడానికి ప్రేమ్ చాలా సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ఒకరి తల మీద ఒకరు తలంబరాలు పోసుకుంటూ ఉంటారు. నిషాకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. ప్రేమ్ అలాగే చామంతి ఒకరికొకరి మీద తల మీద పోసుకుంటూ ఉంటారు. ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ చామంతి కాళ్ళకి మెట్లు పెట్టడం అంతా చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అగ్ని చుట్టూ తిరుగుతానికి సిద్ధమవుతుంటాడు. కానీ చామంతి ఏదో బాధపడిపోతూ ఉంటుంది. తనకు అంతా ఆ రోజు రాజు రాణి గారు మంటల్లో కాలిపోయిన సన్నివేశం గుర్తొచ్చుకుని ఇంకా చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంకా నిప్పుని చూసి బయటపోతూ ఉంటుంది. పదే పదే ఆ సంఘటన గుర్తొస్తుంది. పంతులు గారు మీరు ఇదిగో ఏడకు నడవడు కదా అదిగో చెప్పేసేయండి అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. అలాగే పంతులు గారు అంతా చెప్తూ ఉంటారు. ఇదిగో అని చెప్పి ఏడగులు వేయండి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ శాంతి భయపడిపోతూ ఉంటుంది. ఏంటి భయపడకు నువ్వు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. లేదు ప్రేమ్ బాబు అని చెప్పి శాంతంగానే ఏమైనా డైరెక్టర్ అంటూ ఉంటారు. అంటే తనకు ఒక పర్సనల్ ఇబ్బంది ఒకటి జరిగింది, అప్పుడు నుండి తన మంట చూస్తే భయపడుతుంది అంతే ఏం కాదని చెప్పి ప్రేమ్ అంటూ అనగానే అంటే ఏంటి ఇప్పుడు మీ ఏడుగురు పని చివరి మాట అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ చామంతి అలా చూస్తుంటే ఈ లోపం కూడా నీళ్ళ ఉండకూడదు, భయపడితే ఏమైనా భయపడుతూ ఉంటాం కదా, మనసుకి ఎదురు తిరిగితేనే ఆ భయాన్ని మర్చిపోతాం కదా, నేను నీకున్నాను ఇదిగో ఆ భయాన్ని ఈ క్షణం నుండి నువ్వు వదిలేసేయి అని చెప్పి ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకా ఏడుగులు వేస్తూ ఉంటారు. ఇంకా రమాదేవి రోజా అలాగే నిషా చూడలేకపోతూ ఉంటారు. చాలా కోపం చూస్తూ ఉంటారు. నిషాకి ఎక్కలేని కోపం వచ్చేస్తూ ఉంటారు.
అయిపోయింది, ఇదిగో చామంతి బాగా వచ్చింది, ఇంకా ప్యాకప్ అని చెప్పి డైరెక్టర్ అంటూ ఉంటారు. ఇంకా నిషా ఏమో చా అని చెప్పి అనుకుంటాడు, చిరా పడుతుంది. మేడం జ్యువెలరీ అని చెప్పేసి ఇంకా అంత అయిపోయి మేకప్ ఆర్టిస్ట్ వెళ్ళి చామంతిని అడుగుతుంది. ఇంకా చామంతి ఇవ్వు అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చూస్తాడు, మేడం తాళి అని చెప్పేసి, అది కూడా షూటింగ్ ప్రాపర్టీ మేడం అని చెప్పేసి మేకప్ ఆర్టిస్ట్ అన్న మాటకి చామంతి ఇంకా తాళి చూసుకుంటుంటుంది. ఇది మీ ప్రాపర్టీ కాదు, ఇది ప్రేమ్ గారు నా కోసం తెచ్చి కట్టింది, దేన్ని తీసుకునే హక్కు మీకు లేదు అని చెప్పి చామంతని సరే అని చెప్పి ఇంకా అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతని మెల్లో అలాగే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా పదే పది గుర్తెచ్చుకుంటుంది. ప్రేమ్ మూడు మూడు వేడ అంతా గుర్తెచ్చుకుంటుంది. ఇంకా అలాగే తన మెల్ల తాను చూసుకుంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ పెళ్ళి అయిపోయిన విషయం అంతా గుర్తెచ్చుకుంటుంది. ఇదంతా కల్లాగా ఉంది, నిజంగా జరిగిందంటే నాకు అర్థం కావట్లేదు. ఆ క్షణం పట్టడానికి సంతోషంగా ఉంది, ఇప్పుడంతా గందరగోళంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా అదే పనిగా చామంతి చూసుకోకూడదు. అలాగే అక్కడ ఉన్న తాళ కింద పడిపోవడం, ఆ తర్వాత చూసి ఏమండి మీ మనసు దొరికింది అని చెప్పేసి మీ చామంతి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకొని కదా సరే అని చెప్పి అంటూ ఉంటారు. అగ్రిమెంట్ తప్పానుకో ఇవన్నీ కన్నా ఎక్కువ నేను చేయగలను, కాబట్టి నా కొడుకు నువ్వు దూరంగా ఉండాలి అని చెప్పి రమాదేవి వార్నింగ్ కూడా గుర్తొచ్చుకోలేదు. కానీ అక్కడ యాడ్ షూట్లో మాత్రం నిజంగానే ప్రేమ నా మళ్ళీ తాగటని చెప్పేసి ఇంకంతా గుర్తొచ్చుకోలేదు. ఇంకా ప్రేమను చూస్తూ చామంతిని అడుగుతూ ఉంటారు, ఏమో సార్ నగలో తల ఇచ్చేసి వెళ్ళిపోయారు సార్ అని చెప్పి అక్కడ మేకప్ ఆర్టిస్ట్ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇంకా ప్రేమకి ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఇదేంటి వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తాళి కూడా తీసిచ్చింది అనమాట అని చెప్పేసి ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. ఓహో ఇక్కడ నావా, మనం ఇంతకంటే గ్రాండ్గా చేస్తున్నాం ప్రేమ్ అని చెప్పి నిషా ప్రేమ్ పట్టుకొని మాట్లాడుతుంది. నిషా నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా నిషా వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా చామంతి ఇంకా అలాగే వెళ్తూ ఉంటుంది. చామంతి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ప్రేమ్ మొత్తం వెతుకుతూ ఉంటారు. అలాగే ఆ రోజు ప్రేమతో పెళ్లి చేసుకుని చెప్పేసి వెళ్ళిన గుడికి చామంతి వెళ్తుంది. ఇంకా పదే పది గుర్తేసుకుంటుంది. ఆ రోజు పెళ్లి చేసుకుని చెప్పేసి ఇద్దరు వెళ్ళడం, అలాగే వాళ్ళ నాన్న ఆశీర్వాదం వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి రాగానే నేను పెళ్లి చేసుకొని చెప్పి చామంతి అనుకోకుండా యాడ్ షూట్లో పెళ్లి చేసుకోవడం అంతా పదే పది గుర్తేసుకుని కళ్ళ అనుకుంటుంది. తన మెడలో తాళి పదే పది చూసుకుంటూ ఉంటుంది. నాకు జరిగింది నిజమైన పెళ్ళైనా లేదా ప్రేమ్ బాబు ఏంటి నా మెడలో మూడు మూడు కలిసే వేశాడా ఏంటి, అసలు ఈ ముడితో నా జీవితం ప్రేమ్ బాబుతోనే కదా మరి ముడి పడిపోయినట్టే కదా, నా మనసు ప్రేమ్ బాబు అర్థాన్ని అయిపోయినా కదా బలంగా చెప్తుంది. అయినా అసలు ఎందుకు ఏదో పక్కన భయంగానే ఉంది అని చెప్పి అర్థం కాని అతడు ఏదో వేధిస్తుంది, అయ్యో తల పగిలిపోతుంది దేవుడా అని చెప్పి చామంతి బాధపడుతుంది. అప్పుడే ఇంకా చామంతి అని చెప్పేసి ఒక ఆడపిల్ల అనిపిస్తుంది. ఎవరు అని చెప్పి చూస్తుంది. అప్పుడే చామంతి గుర్తొచ్చింది. ఆ రోజు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి ఈవిడే కదా కుంకుమ బొట్టు ఇచ్చింది, అది జాగ్రత్త పెట్టుకో అని చెప్పి అందుకని చెప్పి చామంతి గుర్తొచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. అమ్మ కానీ అమ్మ ఇచ్చిన కుంకుమ నీ దగ్గర జాగ్రత్త పెట్టుకో, అలాగే నీ తాలిబొట్టు దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఆ రోజు అమ్మ చెప్పి మనకు గుర్తొచ్చుకుంటుంది. అమ్మ అని చెప్పి చామంతి కానీ అవును నేనే అని చెప్పి అంటాడు. అర్థం కాని ఆల్రెడీ ఎందుకు నీ దగ్గర ఉన్నాయి, కొంగుములు పడ్డాయి కదా ఎందుకు అయ్యమయ్యో ముడుముడు వేసిన వాడే నీ భర్త అని ఆ అమ్మ అన్న మాటకి జరగకూడదు అని చెప్పి చామంతాడు. ఎవరు చెప్పారు జరగకూడని చెప్పేసి జగన్మాత అభయం ఇచ్చింది, అసలు మీకు లోకం గురించి మీకెందుకంట అని అమ్మ అన్న మాటలకి అసలు మీరు ఏం చెప్తున్నారా అమ్మ అని చెప్పి చామంతి ఆయమైన ఉంటుంది. ఈ మెడలో కట్టిన మంగళసూత్రం కుంకుమ పెట్టుకొని చెప్పాను పెట్టుకున్నావు అని చెప్పేసి అమ్మ అడుగుతుంది. లేదు అని చెప్పి చామంతి అంటాడు. చూస్తావేంటి చామంతి దయ నేను ఏంటో నీకు తెలుస్తాను కదా ఇంకా నీకు తెలియలేదా ఏంటి చెప్పు అని చెప్పేసి ఇంకా అమ్మని మాటలకి చాంది గుర్తెచ్చుకుంటుంది. కానీ అక్కడ ప్రేమ్ మూడు మూడు వేశాడు అని చెప్పి గుర్తెచ్చుకుంటుంది. నమ్ముకున్న చోట నమ్మకాన్ని ఇస్తుందని చెప్పి అన్నాను కదా నేను నమ్మ రావట్లేదా అని చెప్పేసి ఇంకా అమ్మ మాటలు గుర్తెచ్చుకుంటుంది. అక్కడ కుంకుమ పూజ చేస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ కుంకుమలో ఏదో చేతి గుచ్చుకోవడం రక్తం రావడం అనుకోకుండా అమ్మ ఇచ్చిన కుంకుమే అక్కడ వాడడం అంతా చాలా గుర్తెచ్చుకుంటుంది. కుంకుమ పెట్టుకో ముందు ఇదిగో తెలిసి జరిగిందో నీ మెల్లతో తాళి పడింది కదా ఇంకా నీ పెళ్ళైనట్టు నీ సర్వస్ అంతా అతనే అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అమ్మ మాటలు చామంతి అలాగే చూస్తూ ఉండదు. ఇంకా అమ్మ చెప్పినట్టు మెడకి ఉన్న తాళిని చూస్తూ ఇంక కుంకుమ పెడుతూ ఉంటుంది. ఇంకా అమ్మ అలాగే చామంతి చేసే అన్ని అలా చూస్తూ ఇంకా ఒక్కసారిగా ఇంకా అలాగే అమ్మ అని పిలుస్తుంది. కానీ అమ్మ ఎదురు ఉండదు. అదేంటి ఏమైపోయింది చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. చామంతి ఏం అర్థం కాదు. ఇంకా గుళ్ళోకి వెళ్తుంది. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు. పంతులు వచ్చి ఏంటని అడుగుతూ ఉంటారు. అంటే పూజ చేయాలి అని చెప్పి చామంతి అడుగుతుంది. సరే గోత్రం చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ప్రేమ్ పేరు చెప్పాలి వద్దా అని చెప్పేసి చామంతి తడపడుతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా భర్తదేనా అని చెప్పేసి చెప్పగానే కాదని చామంతి అడుగుతుంది. నీ భర్త చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ పేరు తన పేరు ఆ గోత్రం చెప్తూ ఉంటుంది. చామంతి అప్పుడు కూడా ఆయమైలో ఉంటుంది. ఇంకా అలాగే పంతులు గారు ఇంకా చెప్తూ ఉంటారు.
ఇంకా అర్చన చేస్తూ ఉంటారు. ఇంకా పదే పదే అమ్మని మాట గుర్తించుకుంటూ ఉంటుంది. నీకు పెళ్ళి అయిపోయింది అతని సర్వస్వం అని చెప్పేసి గుర్తించుకొని ఈ తాళ్ళు ఒక్కడు ఉంటే ఎన్ని జరగాలో నేను చూడాలి, అసలు నాకు ఏం జరుగుతుంది నాకే అర్థం కావట్లేదు అని చెప్పి కదా నీళ్ళు పెట్టుకోవడం తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి ఇంకా అమ్మాయి భారం వేస్తాడు. ఈ తాళ్ళు తీయలేను, ఆ ఇంటి కోడలను కూడా నేను చెప్పుకోలేను కదా, నువ్వే ఈ ముడి వేసావు కదా, ఇంకా ఇది చిక్కుముడి కాకుండా ఇదిగో నువ్వే చూడాలి అని చెప్పి అమ్మవారి మీద చామంతి భారం వేస్తుంది. ఇంకొచ్చేస్తుంది కానీ రమాదేవి మాటలు గుర్తించకూడదు, అలా అమ్మవారి మాట గుర్తించకూడదు. ఇంకా ప్రేమ చూసి చామంతి పిలుస్తూ ఉంటాడు. చామంతి ఒక నిమిషం ఆగుతుంది. ప్రేమ చాలా కంగారు వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి ఇంకా ప్రేమ పిలుస్తూ ఉంటాడు. దాని చామంతి అలాగే ప్రేమ చూస్తూ ఉండిపోతుంది కానీ ఏం మాట్లాడలేకపోతుంది. ఇగో కానీ చామంతి అలాగే చూస్తూ ఉంటుంది. సరే తల ఊపుతూడదు. ఇంకా ప్రేమ వెళ్ళి కార్లో కూర్చుంటాడు. ఇంకా చామంతి వెళ్ళి కూర్చుంటుంది కానీ అయ్యమ్మలో ఉంటుంది. సతమతం అయిపోతూ ఉంటుంది. అసలు చామంతికి మెడలో తాళి తీసింది, అసలు ఏమైంది తనకి, అసలు మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో, అంటే తను నన్ను భర్తగా అంగీకరించట్లేదా, తనకు అర్థం కాని చెప్పి ప్రేమ అనుకుంటూ అలా చామంతి చూస్తూ ఉంటారు. చామంతి కూడా ఇంకా ఏం మాట మౌనంగా అలాగే చూస్తుంటారు. ఇంకా ఇంట్లోకి వెళ్ళడం సిద్ధమవుతూ ఉంటారు. ఒకసారి ప్రేమ బాబు ఒక నిమిషం ఆగండి అని చెప్పి చంద్రకాంత్ ఎందుకు అని చెప్పి ప్రేమగానే ఎన్ని ఆటంకం తెలిసారు, షూటింగ్ మాత్రం చాలా బాగా జరిగింది కదా, అందుకే ఎంతో మంది ఇస్తారు ఉంటారు, ఇదిగో మీరు నడిచారు కాబట్టి మీకు ఎంత ఇస్తారు ఉంటుందో ఆగండి అని చెప్పి చామంతిని ట్రైన్ బయట అనమాట చంద్రకాంత్ వెళ్ళి హార్ట్ ప్లేట్ తీసుకొస్తుంది. కానీ చామంతి భయపడిపోతూ ఉంటుంది. కళ చూస్తుంది. చంద్రిక వచ్చి ఇంకా దిష్టి తీస్తూ ఉంటుంది. రూపకంగా బాబు అని చెప్పి చంద్రిక అంటూడదు. సరే అని చెప్పి ఇంకా ప్రేమ చామంతి కలిసి కుడికాలు పెట్టి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా అదే పని ఒకరు చూసుకుంటారు. అప్పుడే ప్రేమ ఫోన్ వస్తుంది. ఇంకా ప్రేమ ఫోన్ ఎత్తి ఇప్పుడు ఇంట్లోకి వచ్చాను సార్ అని చెప్పి ప్రేమ అంటూ మాట్లాడుతూ ఉంటారు. చామంతి ఆయమైన ఉంటుంది. అప్పుడే ఇంకా హర్ష చూస్తూ ఉంటాడు. ఇంకా ఎదురెళ్తూ ఉంటాడు. చామంతి కొత్తగా ఇల్లు చూసినట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా గమనిస్తూ ఉంటుంది.